హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి మేము హోమ్ మేడ్ పానీపూరి అయితే చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు బఠానీలు అయితే నానబెట్టుకోవాలి, బంగాళదుంపలు బఠానీలు కలిపేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర అవి నానబెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతులు అవి బాగా దంచుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా పట్టుకోవాలి. అది ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ నలిగిన తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, అది వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చింతపండు రసం. తర్వాత దాంట్లో ఫస్ట్ కలిపేసుకొని తర్వాత చింతపండు రసం వేసుకొని బాగా పలచగా అయితే చేసుకోవాలి. ఆ గుజ్జు అంతా కూడా పిప్పి చేసి ఇక బయట అయితే పాడేయాలి. ఇంకా అలాగా బాగా అన్ని ఫస్ట్ చాట్ మసాలా జీలకర్ర మెంతులు పొడి చేసుకున్నాం కదా, అది నెక్స్ట్ చాట్ మసాలా, దాంట్లోకి మళ్ళీ ఇంకేంటంటే పసుపు ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం ఉప్పు మనం ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇంకా రెండు స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది. మళ్ళీ తర్వాత టేస్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కారం ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకొని అంతే. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కొడిపి బంగాళదుంప బఠానీ కర్రీలోకి ఇదికైతే కావాలి. బఠానీలు కూడా మిక్సీ పట్టుకోవాలి. బఠానీలు ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత దాంట్లోనే టమాటాలు అయితే వేయించుకోవాలి. తర్వాత అది కొంచెం బాగా కలుపుకుంటే తర్వాత పసుపు వేసుకోవాలి. ఫస్ట్ అది కలిపిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు కొంచెం కలుపుకోవాలి. బాగా కింద నుంచి పై వరకు అడగట్టకుండా కలుపుకుంటే మంచిగా మగ్గుతుంది. కొంచెం మగ్గిన తర్వాత బాగా మగ్గాలి. అది మగ్గితేనే మనకి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం మగ్గితే సరిపోతుంది. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనకి తగినంత ఉప్పు 1.5 వేసుకున్నా 2 వేసుకున్నా సరిపోతుంది. ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం బఠానీలది మిక్సీ పట్టుకున్నాం కదా, అది దాంట్లో అయితే వేసేసుకోవాలి. అది వేసుకొని కింద నుంచి పై వరకు కలుపుకోవాలి. మనకి అడుగడుతుంది అనుకుంటే, మనం కలుపుకున్న తర్వాత అడుగడుతుంది అన్నట్టు అనిపిస్తే మనకి ఏం చేయాలంటే దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే చిక్కగా ఉండి బాగుంటుంది. తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపలు అయితే వేసుకోవాలి. బంగాళదుంపలు కూడా అది వేసుకొని కొంచెంసేపు, అది ఎక్కువసేపు ఇది బంగాళదుంపలు వేసామంటే కొంచెం మగ్గితే ఒక పావు గంట 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. తర్వాత దాంట్లో కారం 1.5 2 వేస్తే సరిపోతుంది. ఇంకా అలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. హోమ్ మేడ్ పానీపూరి అన్నాం కానీ బయట కంటే ఇంకా చాలా టేస్ట్ ఉంది. అయితే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంక అంతే, ఇది అయిపోయింది. కొంచెం అయిపోయింది. మరీ గట్టిగా అయితే ఇంకా బాగోదు. తర్వాత పూరీలు అయితే ఇది రెడీమేడ్ తెచ్చుకున్నాము షాప్కి వెళ్ళి. ఇంకా వేయించుకున్నాం. పూరీలు అయితే భలే పొంగినాయి. ఇంకా బాగా ఎక్కువ అయితే తినేసాము. ఇంకా తిన్నాక హెవీ అయిపోయింది. పూరీలు చాలా అయితే ఎంచుకున్నాము, బాగా పొంగిని. ఇంకా ఇంటి దగ్గర అయితే తిన్నాము. సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ముందు మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే పానీపూరి ఇంట్లో తెలియని వాళ్ళు చేసుకుంటారని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంటి దగ్గర ఉండి వంటలు అయితే ట్రై చేయండి. పానీపూరి బయటికి వెళ్ళి తినక్కర్లేదు. మనం ఇంటి దగ్గర ఉంటే గంట సమయం కేటాయిస్తే ఈ పానీపూరి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. వీడియో అయితే చూడండి.
అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.